హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బీకే వ్లాగ్స్ తెలుగు। మేము పూణేకి దగ్గరలో ఉన్నటువంటి శివధార టెంపుల్కి అయితే వచ్చాం। ఇక్కడ శివుని టెంపుల్ అన్నమాట। ఇక్కడ ఆంజనేయ స్వామి ఇంకా అన్ని దేవుళ్ళు అయితే ఇక్కడ దర్శనమిస్తారు। ఈ టెంపుల్ ఏంటంటే నీళ్ళ మధ్యలో ఈ టెంపుల్ ఉంది। ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు అంట। అక్కడ శివుడు మాత్రం పాము పడగతో మనకైతే దర్శనమిస్తాడు। నాకైతే చాలా బాగా నచ్చింది। ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది। ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పూణేకి వెళ్ళినప్పుడు ఈ శివధార టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి। చూడడానికి బాగుంది అండ్ ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే మనం వంట చేసుకొని తినడానికి కానీ ఆడుకోవడానికి పిల్లలతో స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది। దేవుణ్ణి అయితే వీడియో తీద్దామని అనుకుంటే అక్కడ వీడియో అలౌ లేదన్నమాట, అందుకోసం తీయలేదు। ఎంతమంది వచ్చారో కానీ చాలా దూరంగా ఉంది, ఎవరు రారేమో అనుకున్నాను, చాలా మంది వచ్చారనమాట। ఇంకా అలాగే మనకు పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పార్కింగ్ ఏరియా కూడా ఉంది। ఆటోలకు సపరేట్గా కార్లకు సపరేట్గా ఈ విధంగా అయితే బైకులు కూడా లోపల టెంపుల్ దగ్గర వరకు అయితే బైకులు అయితే వెళ్తాయి। ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే చెరుకు రసం తాగాము, అలాగే వడపావ్ అయితే చెప్పుకున్నాం అనమాట। వడపావ్ అయితే వేడిగా చాలా బాగుంది। వడపావ్ అనేది ఇక్కడ ఎక్కువ ఫేమస్ అన్నమాట। ఆ వడపావ్ మధ్యలో ఆ కొబ్బరి పొడి వేసుకొని ఆ వడను పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేసి ఉంటే మీకు నచ్చిందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి। అలాగే మన ఛానల్లో కూడా వడపావ్ ఎలా చేయాలో వీడియో కూడా ఉంది, మీరు కూడా ఇంట్లోనే సొంతంగా మీ ఓన్ చేతులతో మీరు చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట। ఇక్కడ ఎక్కువగా ఫేమస్ వడపావు కాబట్టి ఎక్కడ చూడు ఆ వడపావు అంగడిలే ఉన్నాయి, ఇంకా జ్యూసులు కూడా ఉన్నాయి। మాకు కొత్తగా ఇంకా మా పాప అయితే అక్కడ బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు తీసుకొని ఆడుకోవాలని చెప్పి తనైతే ఒక బొమ్మ తీసుకొని అది తిప్పుతూనే ఉందన్నమాట। ఆ పిల్లోడు సౌండ్ చేస్తుంటే నవ్వుతూ ఉంది, అందుకోసం అదొక్కటే తీసుకున్నాము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్।